ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయిన తర్వాత ఈ అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అనేక రకాల వాదనలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారా, ఆయన పర్యటన రద్దు తర్వాత మీడియా వర్గాలతో మాట్లాడిన అంశాలు చాలా కీలకంగా మారాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల్లో దాదాపు 40% ఓటింగ్ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా తననే ఒక పవిత్రమైన ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే ఇక సామాన్యులు, దళితులు, ముఖ్యంగా ఆదివాసులు, వెనుకబడిన వర్గాల వారి పరిస్థితి ఏంటి? ఈ అంశం ప్రజల్లోకి చాలా బలంగా దూసుకుపోతుందని కూటమి వర్గాలకు తెలుసు. అందుకనే వెనువెంటనే చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోలేదు, అలాగే ప్రజలందరూ వస్తారు, దానికి ఏం ఇబ్బంది లేదని. కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికే కాదు, ఒక మతానికి పూర్తిగా అతుక్కుపోయిన వ్యక్తిగా కనపడుతున్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, లేదా రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నా, అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి తిరుమలకు వెళ్ళారు. తిరుమల సందర్శించిన సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఎప్పుడూ కూడా డిక్లరేషన్ అంశం తెర మీదకి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం డిక్లరేషన్ అంశం తెర మీదకి రావడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం వెనక బీజేపీ, జనసేన, అలాగే టీడీపీ వర్గాల ఒక ఉమ్మడి కుట్ర, ఉమ్మడి ప్రణాళిక ఉందని దాదాపుగా అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి, ఆయన్ని జనంలోకి రాకుండా చేయాలి, ప్రజల్లోకి రాకుండా చేయాలి. ప్రజలు ఆయన వెంట కదిలితే దాదాపు కూటమికి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఆయన్ని ప్రజల్లోకి రానివ్వకుండా చేయడం కోసం, కట్టడి చేయటం కోసం దాదాపుగా కూటమి నాయకులందరూ చేసిన కృషి, కూటమి శ్రేణులందరూ కలిసి ఆడిన ఒక నాటకం. జెరూసలం వెళ్ళి తను క్రైస్తవుడిగా అక్కడ చర్చిలో ప్రార్థనలు చేసి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి తిరుమలకి వెళ్ళి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి చరిత్ర ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మోత్సవాలప్పుడు ఆయన ప్రధానమంత్రి వెంట వెళ్ళారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వెంట వెళ్ళారు, గవర్నర్తో పాటు వెళ్ళారు. పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఎప్పుడూ కూడా ఈ డిక్లరేషన్ అంశం తెర మీదకి రాలేదు, ఆయన పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ రాజకీయ పరమైనటువంటి ఈ ఉన్మాదానికి కారణం ఏంటి? ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 11 స్థానాలకు పరిమితమై ఆయన మూలన కూర్చుంటాడు. దాదాపుగా ఆత్మ న్యూనత భావంతో గదిలోంచి బయటికి రాడని అందరూ భావించారు. కానీ ఆయన గోడకు కొట్టిన బంతిల పెను స్పీడ్తో, పెను ఉప్పెనల ఆయన జనంలోకి వెళ్ళిపోతున్నారు. జనం ఆయన వెంట కదిలి వస్తున్నారు. తత్ఫలితంగా జరుగుతున్నది ఏంటి? కూటమి ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో వాటన్నిటినీ ఎండగడుతూ ఆయన ప్రజల మధ్యకు వెళితే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూటమికి శృంగభంగం తప్పదు. అందువల్ల ఇప్పటి నుంచే బలమైనటువంటి వ్యతిరేకతను కూడగట్టాలి అనేది కూటమి నాయకుల ప్రయత్నం. ముఖ్యంగా ఈ ప్రయత్నానికి
స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల వెన్నుదన్ను చంద్రబాబుకు ఉంది, బీజేపీ కార్యకర్తలు, నాయకులు. ఎందుకంటే ఆయన హయాంలో రాష్ట్రంలోని కరుడుగట్టిన కమ్యూనిస్టు వాదుల్ని కూడా తన వైపుకు తిప్పుకోగలిగాడు. కమ్యూనిస్టు కోటల్ని బద్దలుగొట్టి పూర్తిగా వాటిని నేలమట్టం చేశారు. అసలు కమ్యూనిజం అనేదే ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు బీజేపీని కనుమరుగు చేయటం పెద్ద కష్టంగా. బీజేపీ వాదులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు తృణానికో ఫలానికో లేదా ఇంకోదానికో లొంగిపోయే మనస్తత్వం ఉన్నట్టుగానే కనపడుతోంది. కాకపోతే ఇవాళ జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత ఎక్కడో హైదరాబాద్ నుంచి కూడా బీజేపీ నాయకుల్ని, శ్రేణుల్ని తరలించి జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి. దీనికి వాళ్ళు బహిరంగంగా ప్రకటనలు చేశారు. ఎన్నడూ లేని విధంగా తిరుమల మొత్తం కూడా ఏదైతే డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని పెద్ద పెద్ద బోర్డుల మీద డిస్ప్లే చేశారు. ఎక్కడికెక్కడ వందల కొద్ది డిస్ప్లేలు పెట్టారు. తిరుపతి అంతా కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయటం ఎట్లా? అందువల్ల చివరికి సెక్షన్ 30 ప్రయోగించారు. సెక్షన్ 30 ప్రయోగం తర్వాత పోలీసులు అప్పటికీ కూడా ఒకవేళ శ్రేణులు కలిసి వస్తాయేమో అని వైసీపీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో వాళ్ళు పేర్కొన్న అంశం ఒకటే, జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మీరంతా వస్తారేమో, మీరు రావద్దు. ఆయన పర్యటన కూడా పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ లేదు, మీరు రాకూడదు. అంటే పర్మిషన్ తీసుకొని రావచ్చు కదా అంటే పర్మిషన్ ఇవ్వరు. సో ఈ రకమైనటువంటి వాదనలు చేశారు. అంతేకాదు, ఒక అంశాన్ని తెరబరుగు చేయడానికి మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు మనం గత 4-5 రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. డిక్లరేషన్ అంశం ఏదో 1990లో 1990లో దాదాపుగా అది అమలు ప్రారంభమైంది. అంటే విదేశీయులు ఎవరన్నా ఆ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ దేవుడి మీద మాకు నమ్మకం ఉంది, ఈ దేవుడి మీద మాకు భక్తి ఉంది, అపారమైన విశ్వాసం ఉంది అని వారు స్వచ్ఛందంగా రాయటమే. అది ఒత్తిడేం లేదు, అది స్వచ్ఛందంగా వాళ్ళు ఒక నోట్ రాసి వెళ్ళమని చెప్పారు. కానీ ఆ తర్వాత 2014లో దాన్ని పూర్తిగా ఒక చట్టంలాగా చేసి చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ ఇస్తేనే అన్యమతస్తులు లోపలికి వెళ్ళాలని వాదన తీసుకొచ్చారు. కానీ చాలామంది, ముఖ్యంగా భారతదేశంలో చాలామంది హిందువులు, దళితులు ముఖ్యంగా వాళ్ళు క్రైస్తవాన్ని తీసుకుంటారు. ఒక పక్క క్రైస్తవ మతంలో కొనసాగుతూనే మరో పక్క హిందూ దేవుళ్ళను కూడా ఆరాధించే సంస్కృతి, సంప్రదాయాలు చాలా మందిలో ఉన్నాయి. మరి వారందరూ డిక్లరేషన్లు ఇవ్వరు. వాళ్ళ పేరు ఏదో సుబ్రహ్మణ్యం అని ఉంటుంది, కానీ అతను దళితుడు, క్రిస్టియను. అలాగే మణికంఠ అని ఉంటుంది, అతను ఒక పాస్టర్. సో వీళ్ళందరూ కూడా ఒక పక్క క్రైస్తవాన్ని అనుసరిస్తూనే మరో పక్క హిందూ దేవుళ్ళను కూడా ఆరాధించే సంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ చూసే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున మరి దళితుల్ని, ముఖ్యంగా ఈ రకమైనటువంటి క్రైస్తవ భావజాలం ఉన్న వాళ్ళని లోపలికి రానియకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వెనుదన్నుగా ఉన్నటువంటి దళిత, ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాలన్నీ కూడా ఈ అంశం ఇవాళ జరిగినటువంటి మొత్తం వ్యవహారం తర్వాత ఖచ్చితంగా ఇదొక పెద్ద రచ్చ, చర్చగానే మారేటువంటి పరిస్థితి కనపడుతోంది. చూడాలి. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనను వ్యూహాత్మకంగా వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే ఆయన తిరుమల గనక వచ్చి ఉంటే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ అలాగే జనసేన శ్రేణులన్నీ కూడా రచ్చ చేసి ఆయన్ని ఎక్కడికక్కడ నిలువరించడానికి ప్రయత్నించాయి. గందరగోళం అయ్యేది. ఈ సందర్భంగా లాఠీచార్జీ జరిగేది. మొత్తం మీద పచ్చ మీడియాకి ఒక పెద్ద అంశాలు, చాలా పెద్ద అంశాలు దొరికేవి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందని రాయటానికి వీలయ్యేది. ప్రజలంతా ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవడానికి వీలయ్యేది. కానీ వాటన్నిటినీ బద్దలు చేస్తూ, వాటన్నిటినీ తునాతునకలు చేస్తూ, వాళ్ళ వ్యూహాలకు మరింత ఎత్తున
కొత్త ఎత్తుగడలతో జగన్మోహన్ రెడ్డి తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆయన మరోసారి వెళ్తారేమో తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ పర్యటన వాయిదా ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఒక గుళ్ళోకి రాకుండా అడ్డుకున్నారన్న ఒక వార్త మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక దావానలా వ్యాపిస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుందని చంద్రబాబు నాయుడు ఆగమేఘాల మీద వెనువెంటనే కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆయన మీడియా ముందుకు వచ్చి, మేము జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోలేదు, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, సంప్రదాయాలను అనుగుణంగా మీరు పాటించి గుళ్ళోకి రావాలి అని చెప్తున్నారు. కానీ ఇదే వ్యక్తి గత ఇన్నేళ్లుగా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ, అంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ ఎవరొచ్చినా మరి ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చరిష్మా వేరు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆయన ఆ రోజుల్లో ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితి. ఇప్పుడు కూడా నమ్మారు కదా అంటే కావచ్చు, నమ్ముండొచ్చు. కానీ ఇక ముందు నమ్ముతారా లేదా అనే ఒక భయం కూటమిని వెన్నాడుతోంది. కూటమి ముఖ్యంగా 2029 ఎన్నికల కంటే ముందే కూలిపోతామేమో అనే భయం, ముఖ్యంగా ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందేమో అనే భయం, తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయామన్న భయం, రకరకాల భయాలు. ఆయన సాక్షాత్తు చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో చెప్పారు, నాకు భయమేస్తోంది అని. రకరకాల భయాలు చుట్టుముట్టినప్పుడు అలాగే అంతర్గతంగా బహిర్గతంగా భయం కలగటం సహజం. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే శక్తులన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ విధమైనటువంటి చర్యలతో ఆయన్ని ఇక ముందు కూడా, అంటే ఇక ముందు రాష్ట్రంలో 5 ఏళ్ల కాలం కూడా తిరగనివ్వని పరిస్థితి ఏమన్నా వస్తుందేమో, ఎక్కడికెక్కడ ఆయన్ని కట్టడి చేసి ఆయన్ని రానివ్వకుండా ఈ 3 వర్గాలు, కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ వర్గాలు బహిరంగంగా ఆయన్ని రాకుండా కట్టడి చేస్తే తప్ప, ఆయన జనంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తమ చరిష్మా పోతుంది, తమకున్నటువంటి కొద్దో గొప్ప పలుకుబడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కట్టడి చేయాలన్న ఒక నిర్ణయం ఏదైనా తీసుకున్నదేమో అని మరి ప్రజలందరూ భావిస్తున్నారు. చూడాలి. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ పర్యటన వాయిదాలో కూడా వ్యూహంలో భాగంగానే భావించాలి. మునుముందు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఆయన మొండిగా ప్రజల్లోకి వెళ్లే తరహా కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలనేది కొంతమంది చెప్తున్న మాట. ఎందుకంటే వాళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే చాలా నీచమైన వ్యాఖ్య చేశాడు. ఆయన్ని చంపేయాలన్నారు. అంటే ఆయన సెక్యూరిటీ తగ్గించి, లేదా తిరుమల తిరుపతి సందర్భంగా, రాక సందర్భంగా ఆయన మీద ప్రత్యక్షంగా దాడి చేసి, లేదా ఏదో ఒకటి చేయాలన్న ఒక కుట్ర మటుకు జరుగుతోందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. నిజమేంతో తెలియదు. కానీ ఆయనపై భౌతిక దాడి లేదా భౌతికంగా ఆయన పైన ఏదన్నా చేయాలన్న ఒక కుట్ర సాగుతోందా? దీనికి మరి కూటమి ప్రభుత్వంలోని పెద్దల ప్రోత్సాహం ఉందా? ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇటువంటిదే కనుక జరిగితే ఖచ్చితంగా కూటమి తన గొయ్యితోనూ తవ్వుకున్నట్టుగానే అవుతుంది. ఇప్పటికైనా ఆయన పర్యటనల విషయంలో ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేలా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా కూటమికి మునుముందు ప్రజా వ్యతిరేకత రాకుండా ఉంటుంది. మరి చూడాలి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు.